హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీన ఎంతో అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య తిథి రాబోతూ ఉంది. ఈ యొక్క అమావాస్య సామాన్యమైంది కాదండి, ఎంతో శక్తివంతమైన అమావాస్య. మామూలు అమావాస్యల కంటే కూడాను ఈ యొక్క అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి అంటున్నారు పండితులు. ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య, అందులోన సూర్యగ్రహణంతో కూడుకొని వస్తున్న అతి విపరీత శక్తులు కలిగినటువంటి అమావాస్య అండి. ఇలాంటి అమావాస్య కోసం ఎందరో ఋషులు మునులు సైతం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అన్నట్లయితే గనక ఇలాంటి అమావాస్య తిథుల్లో మనం చేసే పరిహారాలకు రెట్టింపు ఫలితం వస్తుంది అని. అయితే ఇంతటి అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్యను అస్సలు మిస్ చేసుకోకండి. మీ ఇంట్లో ఉన్న దృష్టి మొత్తం కూడా తొలగిపోవాలన్నా, మీ యొక్క ఇంటి ఇబ్బందులు అన్నీ తీరిపోయి దరిద్రమంతా తొలగిపోవాలి అంటే గనక ఖచ్చితంగా 2 కోడిగుడ్లతో ఈ అమావాస్య గ్రహణం తిథి నాడు ఈ పరిహారం చేస్తే గనక మీ దరిద్రమంతా పోవడమే కాకుండా కోట్ల ధనం మీకు కలుగుతుంది. ఎందుకంటే ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు ధన సంపాదనే ధ్యేయంగా ముందుకు వెళ్ళడానికి ఏ రకమైనటువంటి సమస్య అనేది ఉండదు. అయితే అసలు ఏం చేయాలి, 2 కోడిగుడ్లతో ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఏ పరిహారాన్ని పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9046367512. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అమావాస్య తిథి అంటే చాలా మంది కూడా ఎన్నో రకాలైనటువంటి అపోహలు పెట్టుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. చెడు కలిగిస్తుంది అని ఈ రోజున చాలా వరకు కూడాను ఏ రకమైన పనులను కూడా ప్రారంభించకుండా ఉండిపోతారు. అయితే అమావాస్య తిథి అంటే పరిహారాలకు పెట్టింది పేరండి. మనకి సంవత్సరం అంతటా 12 అమావాస్యలు ఉంటాయి. ఆ యొక్క అమావాస్యలో ఈ మహాలయ అమావాస్య చాలా అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఈ యొక్క అమావాస్య తిథి నాడు మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు, శాపాలు తొలగించుకోవడానికి ఇటువంటి పరిహారాలు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మన పూర్వీకులు సైతం కూడా ఇటువంటి పరిహారాలే పాటించి దృష్టి దోషాల నుంచి, నెగటివ్ ఎనర్జీ నుంచి, చెడు ప్రయోగాల నుంచి బయటపడేవారు. అయితే మనకు ఉన్నటువంటి దరిద్రము, కష్టాలు, సమస్యలు, అప్పుల బాధలో కూరుకుపోవడము, కుటుంబంలో ఎంతో అలజడి కలుగుతూ ఉండడము, ఏ పని చేద్దామన్నా మనలో నిరాశ నిస్సత్తువ ఎక్కువ అయిపోవడము, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, ఇలా అన్నింటికీ మూల కారణమైనటువంటి చెడు శక్తి మీ ఇంట్లో, మీ వంట్లో ఉండడం రీత్యానే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు మీరు గురి అవుతున్నారు. అయితే ఆ సమస్యలు అన్నీ తొలగించుకోవడానికి ఈ యొక్క అమావాస్య తిథి అతి శ్రేష్టవంతమైంది. ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణంతో కూడా కూడుకొని వస్తుంది. కావున మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని తప్పక పాటించండి. కోడిగుడ్లతో చేసే ఈ పరిహారం మీకు ఫలితాలు రెట్టింపుగా కలగచేస్తుంది. ఎందుకు అన్నట్లయితే గనక ఈ అమావాస్య తిథి నాడు కోడిగుడ్లకు అతీంద్రియ శక్తులు వస్తాయి అండి. ఎందుకు అంటే గనక మనం పరిహారానికి ఉపయోగించే ఈ యొక్క కోడిగుడ్లు తెలుపు రంగులో ఉంటాయి. తెలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తుంది. మీలో కూడా చాలా వరకు కూడా మార్పులు వస్తాయి. విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చిన భావన ఖచ్చితంగా కలుగుతుంది. 2 కోడిగుడ్లను ఈ పరిహారానికి ఉపయోగించండి. మనం పరిహారం చేయడం ఎంత ముఖ్యమో ఆ యొక్క సమయము, నియమ నిబంధనలు కూడా అంతే ముఖ్యమండి. మనం బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయించే పరిహారాలకు ఫలితం దక్కొచ్చు, దక్కకపోవచ్చు. బయట కూడా మనకి ఇలాగే పరిహారాలు చేస్తారు, ఫలితం దక్కొచ్చు, దక్కకపోవచ్చు. కానీ మీ స్వహస్తాలతో చేసే పరిహారం తప్పక ప్రతి
ప్రతిఫలితాన్ని కలగచేస్తుంది. మీ గ్రహస్థితి ఎంత నీచ స్థితిలో ఉన్నా కూడా ఫలితాలు రాక మానవు. ఎందుకంటే ఇది అతీంద్రియ శక్తి కలిగినటువంటి అమావాస్య. మనం చేసేటటువంటి కోడిగుడ్లతో పరిహారము ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ అమావాస్య తిథి నాడు మీరు సాయంత్రం దాటాక 6 గంటలు దాటాక ఎప్పుడైనా ఈ పరిహారం చేయొచ్చండి. అయితే ఈ యొక్క పరిహారం అంటు ముట్టులో మైలులో ఉన్నవారు తప్పక చేయవద్దు. అలాగే ఈ రోజున మీరు ఎటువంటి మద్యాన్ని మాంసాహారాన్ని తీసుకుని మాత్రం పరిహారాన్ని పాటించదు. మాంసాహారానికి దూరంగా ఉండండి. మద్యపానము మాంసాహారము ఈ రోజున అస్సలు మీ ఇంట చేయవద్దును. అయితే సాయంత్రం 6 గంటలు దాటాక ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీకు కావలసినది ఎరుపు రంగు వస్త్రము. నూతన వస్త్రాన్ని తీసుకోండి. ఇంట్లో ఉన్న వస్త్రమైనా పర్వాలేదండి. ఆ యొక్క వస్త్రంలో 2 కోడిగుడ్లను ఉంచండి. ఆ తర్వాత మీరు కల్లు ఉప్పు కాస్తంత అందులో వేయండి. కల్లు ఉప్పు చాలా శక్తివంతమైంది. నెగటివ్ ఎనర్జీని పారదోలడానికి చాలా వరకు కూడాను ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరమైంది కల్లు ఉప్పు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమ్మవారితో కూడా ఉద్భవించింది ఉప్పండి. ఉప్పుతో మనం చేసే ఏ పరిహారమైనా కూడాను ఎంతో ఫలితాన్ని కలగచేస్తుంది. అందులోన అమావాస్య తిథి నాడు ఇది మ్యాజికల్ పదార్థంగా పనిచేస్తుంది. కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ అని మనకి అంటూ ఉంటారండి. వివిధ ప్రాంతాలను బట్టి ఆ యొక్క ఉప్పు మాత్రమే తీసుకోండి. మెత్తని ఉప్పు మాత్రం అస్సలు పరిహారాలకు ఉపయోగించకూడదు. ఉపయోగించిన ఫలితం దక్కదు. ఇక ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయండి అందులోనే. ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేసుకోండి. ఈ యొక్క మూటకు మీరు దీపాన్ని, ధూపాన్ని చూపించండి. అదే విధముగా చిటికెడు పసుపు, కుంకుమను కలిపి బొట్టు కింద పెట్టండి ఈ యొక్క మూట పై భాగాన. ఇక ఈ యొక్క మూటను చేతిలోకి పట్టుకొని సంకల్పాన్ని చెప్పుకోండి. మీ యొక్క కష్టము, మీ యొక్క సమస్య, మీ యొక్క దరిద్రము, మీ యొక్క ఇబ్బందులు ఏదైనా కావచ్చును. ఏ సమస్య అయినా, ఎంత కఠిన సమస్య అయినా కూడాను తొలగిపోతుందని అమ్మవారిని తలచుకుంటూ మనసులో, లేదా కులదైవం, ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మనసులో ఈ యొక్క పరిహారం చేస్తున్నాము, ఫలితం దక్కుతుంది అని విశ్వాసంతో, నమ్మకంతో చేస్తున్నాము అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి వంటగదిలోకి రండి. ఎక్కడైనా రహస్య ప్రదేశం ఉంటే గనక లోపలగా పెట్టేసుకోండి. అయితే ఇది 24 గంటల పాటు మీ ఇంట్లో నిద్రించాల్సి ఉంటుంది. ఈ కోడి గుడ్ల మూట అంటే ఈ రోజున మీరు అమావాస్య తిథి నాడు రాత్రి 7 గంటలకి పెట్టారు అనుకోండి. మరుసటి రోజున 7 గంటల వరకు కూడాను దానిని కదపకూడదు. ఆ తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వచ్చి ఏదైనా 4 రోడ్ల కూడలి మీ ఇంటి దగ్గరలో ఉంటే గనక మీరు మరల ఆ కూడలి వద్దకు వెళ్లకూడదు. కొన్ని రోజుల పాటు గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క కూడలి వద్దకు వెళ్ళండి. మీరు పడవేసి రావద్దండి. ఎందుకంటే కోడిగుడ్లు పగిలిపోతాయి. అలా పగిలిపోతే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడాను ఆకర్షించుకున్న ఆ కోడిగుడ్లు పగిలిపోతే గనక అందులో ఉన్న నరదృష్టి మరలా మీతో పాటుగా పయనించి మీ ఇంటికి వచ్చేస్తోంది. కావున మీరు ఏమిటంటే గనక కాస్త జాగ్రత్తగా కిందగా పెట్టేయండి. పెట్టేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీరు లోపలికి రండి. ఒకవేళ స్నానం చేసి దుస్తులు మార్చుకునే వీలు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా అలా స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఇంట్లోకి వచ్చేయండి. నమ్మకంతో పరిహారం చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఒక నియమం కూడా ఉన్నదండి. పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పొద్దు. అతి రహస్యంగా చేయాలి. కనీసం ఇంట్లోని వారికి కూడా ఈ పరిహారం గురించి అస్సలు తెలియకూడదు. అతి రహస్యంగా మీరు చేసే ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తానికి కూడాను స్వస్తి పలుకుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కేవలం 2 కోడిగుడ్లతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఈ అమావాస్య గ్రహణం కలగలసి వచ్చినటువంటి అతీంద్రియ శక్తులు కలిగిన రోజున తప్పకుండా చేయండి. నమ్మకంగా చేయండి. విశ్వాసంగా చేయండి. ఎవ్వరికీ తెలియనివ్వకుండా చేయండి. ఖచ్చితంగా 2 నిమిషాల్లోనే మీలో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. లేదా ఏదైనా సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొంటారు. ఇలా మీ జీవితంలో చాలా వరకు కూడాను సమస్యల నుంచి బయటపడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.